అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ బాచుపల్లి వాసవి అర్బన్ ముందు కస్టమర్స్ ఆందోళనకు దిగారు. ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్స్ ఇవ్వడం లేదని నిరసన తెలుపుతున్నారు. వాసవి అర్బన్ ముందు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఇక 2022లోనే 90% డబ్బులు కట్టినా ఇప్పటి వరకు ఫ్లాట్స్ ఇవ్వలేదంటున్నారు బాధితులు. 2024 జనవరిలో ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఇంతవరకు నిర్మాణం పూర్తి చేయకపోవడంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ కు 70 నుంచి 80 లక్షల వరకు డబ్బులు చెల్లించారు బాధితులు. తమకు వెంటనే ఫ్లాట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బాచుపల్లి వాసవి అర్బన్ ముందు కస్టమర్స్ ఆందోళన. ఏళ్లు గడుస్తున్నా ఫ్లాట్స్ ఇవ్వడం లేదని నిరసన చేస్తున్నారు. ఇక హైదరాబాద్ బాచుపల్లి వాసవి అర్బన్ ముందు కస్టమర్స్ ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బాచుపల్లి వాసవి అర్బన్ కార్యాలయం ముందు, ఆ ప్రాజెక్టు ముందు సుమారు 200 మంది కస్టమర్లు ఒక్కసారిగా ఈ రోజు వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయానికి చేరుకొని మొదట మేనేజ్మెంట్ వెళ్లి క్వశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 200 మంది కస్టమర్ ఒకేసారి కంపెనీ లోపలికి వెళ్లి 2022లోనే 90% పైగా డబ్బులు పే చేశాము, ఇప్పటి వరకు ఎందుకు ప్లాట్లు ఇవ్వట్లేదని 2024 జనవరిలోనే ఈ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని మాకు అగ్రిమెంట్ ఇచ్చి ఇప్పటి కూడా వాసవి అర్బన్ గ్రూప్స్ వారు ఆ నిర్మాణాలని పూర్తి చేయలేదు. ఇది కంప్లీట్ గా ఫ్రాడ్ గా భావిస్తా ఉన్నాము. వాసవి గ్రూప్ పెద్ద మొత్తంలో జనాల నుంచి డబ్బులు లాగి బురుడి కొట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. సుమారు 3 ఏళ్లు 4 ఏళ్లు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు ఇంకా నిర్మాణం పూర్తవ్వలేదు అని తమ దగ్గర నుంచి 95% పైగా డబ్బులు వసూలు చేసి ఇప్పుడు నిర్మాణం పూర్తవ్వలేదంటూ ఈ సంవత్సరంలోనే జనవరిలో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి మాటిచ్చి అగ్రిమెంట్ చేసి 2025 ముగిసిన ఈ నవంబర్ వరకు కూడా ఇప్పటి వరకు తమ చేతికి ఈ డిసెంబర్ వరకు కూడా తమకు అందజేయలేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ముందుగా మేనేజ్మెంట్ వెళ్లి క్వశ్చన్ చేసినప్పుడు తమకు దీనిపైన ఇంకా స్పష్టత లేదు, ఇప్పట్లో మేము హ్యాండ్ ఓవర్ చేయలేమని ఆ రకమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడంతో ఆవేశానికి లోనైనటువంటి కస్టమర్లంతా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీ కార్యాలయం ముందుకు వచ్చి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. వాసవి గ్రూప్స్ ఎక్కడ ఏర్పాటు చేసినా, ఎక్కడ నిర్మాణాలు చేసినా ఇలాంటి ఫ్రాడ్ కే పాల్పడతా ఉంది, ఇలాంటి స్కాములకే పాల్పడతా ఉంది. ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ గా ఈ ప్రాజెక్ట్ కస్టమర్స్ కి అందజేసినటువంటి రికార్డ్స్ లేవు. అన్ని చోట్ల డబ్బులు తీసుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మించి వారి దగ్గర లక్షలాది రూపాయలుగా వసూలు చేసి చివరిగా వారిని బురుడి కొట్టించి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని పవర్ ఉన్నటువంటి క్యాండిడేట్లని పక్కన పెట్టుకొని కస్టమర్లని బెదిరించి అనేక సార్లు వాళ్ళని మోసం చేసినటువంటి అనేక ఘటనలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు బాచుపల్లి అర్బన్ వాసవి గ్రూప్స్ కూడా సేమ్ అదే పద్ధతిలో సుమారు 200 మంది కస్టమర్స్ ఈ రోజు తమ ప్లాట్లు తమ హ్యాండ్ ఓవర్ చేయలేదంటూ కూడా ఒక్కరొక్కరి దగ్గర నుంచి 80 నుంచి 90 లక్షల వరకు వసూలు చేసి ఇప్పటి వరకు నిర్మాణం పూర్తవ్వలేదు 4 ఏళ్ల తర్వాత అంటూ కూడా ఇదే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తా ఉన్నారు. ఈ 200 మంది కస్టమర్ మమ్మల్ని కూడా ఈసారి మోసం చేసేటువంటి ఆనవాళ్ళు అక్కడ కనబడతా ఉన్నాయి. నిర్లక్ష్యపు సమాధానం, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇచ్చేటువంటి సమాధానాలు, ఎవరు వెళ్ళినా అందుబాటులో లేకపోవడము, అక్కడ మేనేజర్లు గాని, కంపెనీ చైర్మన్లు గాని, డైరెక్టర్లు గాని, ఈ లాట్లు సేల్ చేసినటువంటి బ్రోకర్లు గాని ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, ఎవరు దీనిపైన సమాధానం ఇవ్వట్లేదు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టి అసలు వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టింది, ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడతా ఉంది, ఈ మోసాల పేరుతో ఎన్ని కోట్లు వసూలు చేశారు, దీంట్లో ఐటీ కూడా ఎంటర్ అవ్వాలి, ఈడీ కూడా ఎంటర్ అవ్వాలి, ప్రభుత్వానికన్నా సరైనటువంటి ట్యాక్స్ ని వీళ్ళు పే చేస్తా ఉన్నారా లేదా, ఎక్కడ ఈ ప్రాజెక్ట్ ముందుకు వచ్చినా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి కస్టమర్ కి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి పూర్తి స్థాయిలో వాసవి గ్రూప్స్ సంస్థల్ని నిలిపివేసి బాధితులకు న్యాయం చేసి మా డబ్బులు మాకనిప్పియండి, లేదా తమకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా ఆ ఫ్లాట్స్ అన్న మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ మాత్రం సుమారు 200 మంది కస్టమర్లు 2 గంటలకు పైగా వాసవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అర్బన్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందొచ్చి సమాధానం చెప్పి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఎందుకు ఆలస్యం జరిగింది అనే చెప్పిన ఆదుడు లేకుండా పోయాడు. తాము మాత్రం ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాము. దీనిపైన ప్రభుత్వం స్పందించి వాసవి గ్రూప్స్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, మొత్తం మేనేజ్మెంట్ ఎంతమంది ఉన్నారు,
మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళు ప్రాజెక్టులు చేపట్టారు, ఎంత మంది నుంచి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. సేమ్ సాహితీ గ్రూప్ లాగానే వీళ్ళు డబ్బులు వసూలు చేసి జనాలను బురడి కొట్టించి తిరిగి ఫారెన్ వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ మాత్రం కస్టమర్స్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాసవి గ్రూప్ పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ, ఏసీబీ ప్రభుత్వానికి పన్నులు సక్రమంగా పే చేస్తా ఉన్నారా, అసలు రేరా పర్మిషన్ దీనికి ఉందా, ఇన్ని ఫ్లోర్లు ప్రాజెక్టు చేయడానికి వీళ్ళకి అనుమతి ఉన్నాయా లేదా, ల్యాండ్ అక్వేషన్ ప్రాపర్ గానే జరిగిందా, ఆ ల్యాండ్ కొన్నటువంటి వారికైనా కనీసం డబ్బులు చెల్లించారా లేదా, కస్టమర్ ని చూపించడానికి ఆకట్టుకోవడానికి మాత్రమే ఈ డమ్మీ స్ట్రక్చర్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు లాగే ప్రయత్నం చేశారా, దీనిపైన ఎంక్వైరీ చేసి వాసవి గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఇంకా కస్టమర్స్ యొక్క ఆందోళన కొనసాగుతా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.